బాపట్ల జిల్లా కర్లపాలెంలో శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో పేరలి నరసయ్య తిమ్మరాజు కృష్ణమూర్తి మెమోరియల్ ట్రస్ట్ మంతెన సత్యనారాయణరాజు సహకారంతో బీపీ షుగర్ వైద్య శిబిరం జరిగింది. ప్రముఖ వైద్యులు డాక్టర్ చల్లా రామ్మోహన్ రావు 90 మందికి పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవడం, కొద్దిపాటి వ్యాయామం చేయడం ద్వారా బీపీ, షుగర్ అదుపులో ఉంటుందని ఆయన సూచించారు. శిబిరంలో పాల్గొన్న వారికి అన్నప్రసాదం పట్టించారు. స్థానిక నాయకులు, దాతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోవడం అంటే ఒక్కొక్కరికి బద్దకం ఉంటుంది, ఒక్కొక్కరికి డబ్బులు అందుతాయి, అందకపోతాయి. మళ్ళీ అక్కడ టెస్టులకి, అక్కడ మందులకి, పైగా ఒంటరిగా వెళ్ళటం, మళ్ళీ వాళ్ళకి మనతో మనిషి రావడం, వాళ్ళ పని చేసుకోవడం, వీటన్నిటి కాకుండా ఇలా నెలకు సరిపడా వచ్చి సందడిగా మన వాళ్ళందరినీ ఒకసారి కలుసుకొని చక్కగా భోజనం చేసుకొని నెలకు సరిపడా మందులు తీసుకెళ్ళడం మీ అందరికీ సంతోషదాయకం. అలాగే నెలకోసారి మీ అందరినీ కలుసుకోవడం నాకు కూడా సంతోషదాయకం. చక్కగా మందులు పడుతున్నారు, అందరూ ఆరోగ్యంగా కనిపిస్తున్నారు, అందరూ తేటగా కనిపిస్తున్నారు. ఇలాగే కలకాలం చక్కగా ఆరోగ్యంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు చక్కగా మందుల్ని క్రమబద్ధంగా ఇచ్చిన డోసులో వాడుకుంటా ఉండండి. అలాగే కఠినమైన పరీక్ష చేయండి. మొహమాటానికి పోకుండా ఏ రోజుకి ఆ రోజు కొద్దిగానే అనుకోకుండా ఆడు పెట్టారు, ఇల్లు పెట్టారు అనుకోకుండా షుగర్ వాళ్ళు, బీపీ వాళ్ళు ఇద్దరు గట్టిగా పత్తి మాత్రం మర్చిపోకుండా చేయండి. ఏ మాత్రం మొహమాటానికి దారివ్వకండి. జీవచాపల్యాన్ని కొంచెం లోను కాకుండా జాగ్రత్తగా ఉండండి. అట్లాగే ఎంత పెద్ద వయసు అయినా సరే షుగర్ ఎంటర్ అయింది అన్న తర్వాత ఖచ్చితంగా ఒక గంట సేపు, కనీసం అరగంట సేపు వ్యాయామం అనేది. చాలా మంది చెప్పేది ఏంటంటే మోకాళ్ళ నొప్పులు కూడా పోతాయని అనేక స్టడీస్ చెబుతున్నాయి. మోకాళ్ళ నొప్పులు అని చెప్పి వాకింగ్ చేయడం మానబాకండి. పొద్దున్నే లేచి ఎంతసేపు అలా వాకింగ్ అని వెళ్ళి తిరిగి వస్తే మనం తిన్న ఆహారం వంట పట్టడమే కాకుండా మనం వేసుకున్న మందులు కూడా పనిచేయడం మొదలేస్తాయి. కాబట్టి ఈ రోజు నుంచి ఇంకెవరైనా వాకింగ్ చేయని వాళ్ళు ఉంటే ప్రతిరోజు ఉన్న అవకాశం చూస్తే మీ వీధిలోనే కాస్త